జై జవాన్ జై కిసాన్. ముందుగా అయితే మన దేశంలో రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటారు. కానీ మన దగ్గర మాత్రం రైతులు పడుతున్న కష్టాలు వారి మాటలు చెప్పలేనిది. వారి కష్టాలు వర్ణనాతీతం. ఎక్కడ పోయినా అది ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా ఎక్కడ పోయినా ఈ రైతుకు కష్టాలు అయితే చాలా ఉన్నాయి. వారు కష్టపడి పనిచేస్తేనే మన కడుపు నిండుతా ఉంది. వాళ్ళు ఒకవేళ ఈ అవినీతి అధికారులాగా దోచుకు తినేలాగా వాళ్ళ ప్రవర్తన మారితే, వాళ్ళు పని చేయకుండా ఇంట్లో వీళ్ళలాగా ఉంటే మన కడుపు నిండుతుందా? సో ఈ తరుణంలోనే రైతులకు యూరియా కష్టాలు మాత్రం తప్పడం లేదు. వర్షం వచ్చినా, చలి వచ్చినా, ఎండ వచ్చినా వాళ్ళు క్యూలో నిలబడాల్సిందే. వాళ్ళు అక్కడ గంటల తరబడి నిలబడాల్సిందే. ఏ అధికారికి ఏ లంచం ఇచ్చినా, ఎక్కడొచ్చినా కూడా వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది ఫర్టిలైజర్ యజమానులు కూడా దోచుకు తింటున్నారు. అందిన కాడికి దోచుకు తింటున్నారు. ప్రభుత్వం ఒక రేటు ఫిక్స్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి బ్లాక్లో ఒక రేటా ఉంటుంది. ప్రైవేట్ దుకాణంలో ఒక యూరియా బస్తా 300 నుంచి 450 రూపాయల వరకు అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారి ఆదేశాలను బేఖాతరు చేస్తా ఉన్నారు. వర్షాలు రాకతో యూరియాకు పరుగులు తీస్తున్నారు రైతులు. వాళ్ళు ప్రభుత్వ కార్యాలయం ముందు రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. జిల్లాలోని రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం ప్రభుత్వ రంగ కార్యాలయం ముందు రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. యూరియా బస్తకు సింగిల్ విండో సొసైటీలో 250 రూపాయలకు లభిస్తుండగా ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులలో 300 నుంచి 400 రూపాయల వరకు ఎంఆర్పి ధరల కంటే అధికంగా 120 రూపాయల వరకు అమ్ముతున్నట్లు మనకు సమాచారం అందుతా ఉంది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఎంఆర్పి రేటుకు అమ్మాల్సి ఉండగా ఫర్టిలైజర్ యజమానులు మాత్రం వర్షాలు రాకతో రైతులు తమకు అప్పులు చేసి ఇచ్చే యజమానుల దగ్గరకు పెడితే నగదు కొనుగోలు చేసిన 300 నుండి 450 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు రైతులు కన్నీరు మున్నీరు అవుతూ ఆరోపణలు చేస్తా ఉన్నారు. తమ అవసరం కోసం తీసుకోవాల్సి వస్తుందని అతను 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రైతులు తమ పంటల కోసం ముందుగానే ఇప్పుడున్న అవసరానికి అనుగుణంగా యూరియా కోసం జిల్లా కేంద్రానికి వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సింగిల్ విండోలలో ఎకరాకు 2 బస్తాలు ఇస్తుండగా అవి చాలడం లేదని, ఇక ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు అవసరాల కోసం వస్తున్న ఈ రైతుల పరిస్థితులను ఫర్టిలైజర్ యజమానులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్న విషయం బహిరంగ రహస్యం. ఏ రైతును అడిగినా చెబుతా ఉన్నారు. ఇది ఇలా ఉండగా పలుమార్లు జిల్లా కలెక్టర్ సైతం ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణాలు తనిఖీ చేయడం, ఎంఆర్పి ధరలకి విక్రయించాలని, రసీదులు ఇవ్వాలని పదే సమీక్షా సమావేశాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూడా అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్న ఫర్టిలైజర్ షాపులు యజమానులు లెక్క చేయడం లేదని కూడా రైతులు మండిపడుతూ ఉన్నారు. నియమ నిబంధనలను పాటించకుండా ఎంఆర్పి రేటు కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తూ యూరియాను విక్రయిస్తున్నారు. కొంతమంది బ్లాక్లో కూడా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి అన్నట్టు కూడా రైతులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. వ్యవసాయ అధికారులు కూడా ఎక్కడ కూడా నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు, రికార్డులను చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏ రేటుకి అమ్ముతున్నారు, రైతులకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఇవేవి అధికారులకు అట్లేదు. అధికారులు కూడా ఫర్టిలైజర్ దుకాణాలు ఇచ్చే మామూలకు లోబడి వాళ్ళు ముందస్తు సమాచారం ఇచ్చి ఎవరు అధికారులు అక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చినా, తనిఖీలకు వచ్చినా, దాడులు చేయడానికి వచ్చిన ఈ అధికారులు ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్ దుకాణాలకు సమాచారం ఇస్తూ పలానా రోజు పలానా అధికారులు వస్తున్నారు, మీ పైన రైడ్స్ జరుగుతాయి, మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ వ్యవసాయ శాఖ అధికారులే
స్వయంగా ఫర్టిలైజర్ దుకాణాలకు సమాచారం ఇస్తూ వీళ్ళు పోయి హడావుడి చేస్తారు. తర్వాత ఏం దొరకలే, దుకాణాల్లో ఏం దొరకలే, ఇక అయిపోయింది మొత్తం సట్టా బుత్తా ఎగరేయాల్సిందే అని చెప్పేసి కూడా వీళ్ళు నీతి నిజాయితీతోటి ఫర్టిలైజర్ దుకాణాలను నడిపిస్తా ఉన్నారు. చాలా మంచిగా బ్రహ్మాండంగా రైతులకు ఎక్కడ కూడా ఎంఆర్పి రేట్లకే ఇస్తున్నారు అని చెప్పేసి మీడియా ముఖంగా అధికారులు చెప్పడం ఇది గమనార్హం. ఇది లోపల లో ఇది ఎంత బయటికి నటిస్తున్నటువంటి తతంగమి అంతా. కానీ లోపలికి వచ్చేసరికి అధికారులు అక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్ దుకాణాలు కూడా కుమ్మై నెలసరి మామూలు తీసుకుంటున్నారు ఈ వ్యవసాయ అధికార శాఖ అధికారులు. ఇది రైతులు చెబుతున్నటువంటి బహిర్గంగా సమాచారం. ఎంఆర్పి రేట్ల కంటే కూడా అధికంగా యూరియాని విక్రయిస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. అధికారులు ఎక్కడ దాడులు చేసినా కూడా చెప్పేది మాత్రం అన్ని రైట్గా ఉన్నాయి, ఎక్కడ ఏ లోటుపాట్లు లేవు, కావాలని కొంతమంది చెప్తా ఉంటారు ఇవన్నీ అని చెప్పేసి నామమాత్రం ఇవన్నీ. ఎక్కడ కూడా అధికార రేట్ల కాదు, మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము, ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు, కావాలని కొంతమంది ఆరోపణలు చేస్తుంటారు, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రైతుల మీదనే వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాస్తవ పరిస్థితులను రైతుల కొనుగోలు చేస్తున్నటువంటి వాళ్ళకు తెలియదు. ఇది ఘరాన మోసం, రైతులకు చేస్తున్నటువంటి ఘరాన మోసం. ఇలాంటి మోసాలను రైతులు పసిగట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్ దుకాణంలో కొనుగోలు చేస్తున్నటువంటి వాటికి రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్తా ఉన్నాం, హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్. ధన్యవాదాలు.